బాపట్ల టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ బాపట్ల పార్లమెంటు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి విఘ్నేష్ నరేంద్ర వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపట్లలో మొదటిసారిగా హాజరైన టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణప్రసాద్ కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తరచూ బాపట్ల వచ్చేవాడినని అన్నారు. బాపట్ల అయితే రావడం మళ్లీ పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారు. ఎవరు ఊహించలేకపోయారు. యావత్ భారతదేశం ఇలా చూస్తూ ఉండిపోయింది. ఒక మిరాకిల్ జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో. గంగవరం పోర్టు కట్టించారు, కృష్ణపట్నం పోర్టు కట్టించారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు. మొత్తం ప్రయాణం హైటెక్ సిటీ నుంచి ప్రయాణం అయింది. ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేయడము. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మనం చూస్తున్నామో హైదరాబాద్లో, అది బ్రిక్ బై బ్రిక్, ఏమీ లేదు, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి కట్టిన నగరం, మహానగరం అది. అటువంటి మహానగరం కట్టడము అనేది సాధ్యమైంది అంటే ఒక విజనరీ, ఒక ప్లానరు, ఒక దూరదృష్టి ఉన్న ఒక వ్యక్తి, ఒక మహా లీడర్ ఈ భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీ. కాబట్టి అటువంటి వ్యక్తితోనే నాకు పనిచేయడం అవకాశం అప్పుడు దొరికింది, ఈ రోజు కూడా దొరికిందని నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మిత్రులారా, మనం అందరం వేచి చూస్తాం. భారతదేశం ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక విశ్వ గురువుగా తయారవుతున్న సందర్భంలో మొత్తం ప్రపంచమే ఎదురు చూస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఇంకోసారి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ కార్యక్రమంలో, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే అంటారో, సెంటర్లో మోదీ సర్కార్, స్టేట్లో బీజేపీ కానీ, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీతో ఉన్న కూటమి, ముఖ్యంగా టీడీపీ లీడ్ చేస్తున్న ఈ కూటమితో అక్కడ స్టేట్లో స్టేట్ గవర్నమెంట్, సెంటర్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ రెండు ఉన్నప్పుడు అక్కడొక ఇంజిన్, ఇక్కడొక ఇంజిన్. మక్తాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జలంధర్ గౌడ్ సికింద్రాబాద్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ లైట్స్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో పరిశ్రమలు, వాహనాలు కాలుష్యం వలన ఓజోన్ పొర దెబ్బతిందని, సూర్యకిరణాలు నేరుగా మానవ శరీరంపై పడుతున్నాయని, ఇది ప్రమాదకరమని తెలిపారు. ఈరోజు ఎర్త్ అవర్ మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఎర్త్ అవర్ అనేది ఆస్ట్రేలియాలో 2008లో స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ గురించి. ఈరోజు మరి ఆధునీకరణలో భాగంగా పరిశ్రమలు, వాహనాల వల్ల వెలువడే కాలుష్యంతో ఓజోన్ పొరకు చిల్లుపడి, మరి సూర్యుని నుండి వెలువడే సూర్యకిరణాలు నేరుగా మానవునిపై పడి మరి అనేక వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి మరి ఈరోజు మరి మనము పర్యావరణాన్ని, భూమిని, మరి చెరువులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందు గురించి మేము గత 15 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటేసేసి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకప్పుడు భాగ్యనగరంలో కానీ ఎక్కడైనా కానీ బాగా మొక్కలు అవన్నీ ఖాళీ ప్లేస్ ఉంటుండే. ఈరోజు ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెట్టేసేసి మరి నీటిని పొదుపు చేసుకొని కూడా మనం పర్యావరణాన్ని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, బద్వేల్ యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి తెలిపారు. కడప జిల్లా బద్వేల్ కాశీనాయన మండలం గొంటువారిపల్లె గ్రామంలో వారు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిని సుధమ్మలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని, అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో టీడీపీ నాయకులు తప్పుడు హామీలు చెప్పి అమలు చేయలేకపోయారన్నారు. సీఎం జగనన్న ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి హామీ అమలు చేశామన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే
మరోసారి వైఎస్ జగనన్నను సీఎంగా గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త రమణారెడ్డి, జేఏసీ కన్వీనర్ హనుమంతరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పంగ గురివిరెడ్డి, సర్పంచ్ పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అది తీర్చుతామని మీరు భరోసా ఇచ్చి, మనకి ఆ భరోసా ఇస్తే గానీ మనం ఓటర్లు మన సైడ్ మొగ్గు చూపరు. ఈ న్యూట్రల్ ఓటర్స్ ముఖ్యంగా ఇంకా కరుడు కట్టిన టీడీపీ వాళ్ళంటే ఇంకా వాళ్ళని వదిలేసి మనము కాకుండా న్యూట్రల్ ఓట్లు ఏదైతే ఉందో అది మన సైడ్ తప్పకుండా 50% అన్నా మన వైపు తిప్పుకోవాలనేదే మనం గట్టిగా ప్రయత్నించాలి. ఇవాళ మీరు ఈ 50 రోజులు మీరు గట్టిగా ప్రయత్నించి మన పార్టీకి మెజారిటీ తీసుకొస్తే రేపొద్దున మీరు కూడా ఒక లీడర్షిప్ బాధ్యత వహిస్తాను, నేను ఇంత మెజారిటీ తీసుకొచ్చానని మీకు కూడా అర్హత ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ మన ఎమ్మెల్సీ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ మీరు తీసుకొచ్చి నేను ఇంత మెజారిటీ తీసుకొచ్చానని మీరు చూపించి, అన్నా నాకు ఈ పని చేయాలి, మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలని మీకు గట్టిగా అడిగే హక్కు మీకు ఏర్పడుతుంది. కాబట్టి అదంతా మీరు మైండ్ లో పెట్టుకొని ఈ 50 రోజులు మీరు కొంచెం గట్టిగా కృషి చేసి మన వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మన మండలంలో ఉంటే మీరు ఇచ్చిన లెక్క ప్రకారం ఒక